హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. సో లాస్ట్ వీడియోలో మనం లేయర్ 1 ప్రాజెక్ట్స్ ఒక 8 ప్రాజెక్ట్స్ చెప్పుకున్నాం కదండి. సో చాలా మంచి ప్రాజెక్ట్స్ అండి. సో అవి అయితే మిస్ అవ్వకండి, మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకొని వాచ్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే 2026 స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి 2026 ఎండింగ్లోకే మనకి మంచి పంప్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఆ కాయిన్స్. సో వాటితో పాటు అవన్నీ లేయర్ 1 బ్లాక్ చైన్స్ అండి. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రైవసీ కాయిన్స్ అన్నమాట. ఒకప్పుడు 2023-24లో ఏఏ కాయిన్స్‌కి ఎంతైతే బూమ్ ఉందో, అలాగే 2026, 2027లో ప్రైవసీ కాయిన్స్‌కి అంత డిమాండ్ అయితే వస్తదన్నమాట. అంటే ప్రైవసీ కాయిన్స్ అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే మీకు బ్లాక్ చైన్ మీద ప్రతి ట్రాన్సాక్షన్ అందరికీ కనిపిస్తదన్నమాట. సో అందరికీ కనిపించడం వలన దానివల్ల ఏమవుతదంటే, ఎవరైతే ఈ నార్త్ కొరియా వాళ్ళు ఉన్నారో ఈ హ్యాకర్స్, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద వాలెట్‌ని టార్గెట్ చేసి వాటిని హ్యాక్ చేసేస్తున్నారనమాట డైరెక్ట్‌గా. అంటే వాళ్ళ పని అనేది ఈజీ అయిపోతుంది. సో అలా కాకుండా బ్లాక్ చైన్‌లో ఒక మాస్క్ అనేది వాళ్ళు పెట్టడమే ప్రైవసీ అన్నమాట. అంటే అలాగా డేటా అనేది బయటికి డిస్‌ప్లే అవ్వకుండా ఎవరికి కావాలో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండేలాగా దానికొక లేయర్ తీసుకొని రావడాన్నే ప్రైవసీ అన్నది ఒక లేయర్ అన్నమాట. సో దానికోసం ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తున్నారన్నమాట వీళ్ళందరూ. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ ఆఫ్ కాయిన్స్. ఓకే. ఈ ప్రైవసీ కాయిన్స్‌లో 2 లీడర్స్ ఉన్నారండి. అందులో ఆల్రెడీ చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో అవి చెప్పబోయే ముందు ఇంకా ఆన్‌లైన్ ప్లస్‌లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు 1 మిలియన్ రివార్డ్ అయితే ఇచ్చారు. వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. ఎవరైతే ఆన్‌లైన్ ప్లస్‌లో జాయిన్ అయ్యి అందులో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఎంగేజ్‌మెంట్ చేస్తారో వాళ్ళు ఈ మంత్‌లోనే వాళ్ళు మోనటైజేషన్, అలాగే అయాన్ లిస్టింగ్స్, అలాగే టోకెనైజ్డ్ కమ్యూనిటీస్, అలాగే పంపిట్ అనే ప్లాట్‌ఫామ్ అన్నీ ఒకేసారి లాంచ్ చేస్తా అన్నారు. సో మీరు మిస్ అవుతారనమాట. ఇప్పుడు జాయిన్ అయ్యి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా మంచి రివార్డ్ అయితే తీసుకుంటారు. ఆల్రెడీ బేస్‌లో 2 మిలియన్ రివార్డ్ వాళ్ళు అనౌన్స్ చేస్తే మనకి $15 మినిమమ్ వచ్చిందనమాట పర్ పర్సన్‌కి. సో ఈ ఆఫర్ అయితే మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ఆన్‌లైన్ ప్లస్‌లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. సో ఆన్‌లైన్ ప్లస్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అయాన్ కాయిన్‌ని మనం డైరెక్ట్‌గా ఫ్రీగా ఎర్న్ చేయొచ్చనమాట. ఓకే. సో అది కూడా ఒక లేయర్ 1 బ్లాక్ చైన్. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను. సో ఎవరైనా కొనుక్కోవాలి అన్నా కూడా మనకి 30 పైసా వరకు దొరుకుతుందనమాట. సో ఎవరైనా కావాలి అంటే కొంచెం నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి, లేదా ఆన్‌లైన్ ప్లస్‌లో మెసేజ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు ప్రైవసీ కాయిన్స్ కోసం చూద్దాం. సో జెడ్ క్యాష్, అలాగే మొనోరో అంటే XMR, ఈ రెండు కూడా ప్రైవసీ కాయిన్స్‌లో లీడర్స్ అన్నమాట. సో ప్రైవసీ కాయిన్స్‌లో లీడరు ఇప్పుడు వరకు అయితే XMR, దానికి పోటీగా వచ్చింది జెడ్ క్యాష్. సో జెడ్ క్యాష్ నిన్నటి వరకు యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఒక 2 డేస్ బ్యాక్ వరకు 400 ప్లస్, అంటే $500 నుంచి $400 మధ్యలో, $450 మధ్యలో ట్రేడ్ అయ్యేది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 50,000 నుంచి 40,000 మధ్యలో ట్రేడ్ అయ్యేది. ఒక్కసారిగా 34,000 పడిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నది చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. ఎందుకు ఇలా పడిపోయింది అంటే వీళ్ళ కోర్ టీమ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకేసారి రిజైన్ చేశారనమాట. అంటే వాళ్ళకి క్లాష్ వచ్చింది ఒకరి మధ్యలో ఒకళ్ళకి. సో అందుకని మొత్తం కోర్ టీమ్ అంతా ఏం డిసైడ్ అయ్యారంటే మొత్తం కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ని వదిలేసి కొత్త ప్రాజెక్ట్‌కి మూవ్ అవుదామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ క్యాష్ జెడ్ అనే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారనమాట. cashjed.org అని. సో అందులోకెళ్ళి నేను చూసాను. అందులోకెళ్ళి చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రాజెక్ట్‌కే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే టెక్నాలజీ డెవలప్ చేశారో అది ఇదే. కానీ ఇందులో కొంతమంది అంటే ఏంటంటే ఇక్కడ క్లాష్ ఏంటంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో వాళ్ళేంటంటే స్టార్టప్ కింద స్టార్ట్ చేద్దామని వాళ్ళ ప్లాను. ఎందుకంటే ఈ కాయిన్ యొక్క గ్రోత్ ఇది కాదు. సో దీన్ని బిలియన్స్ ఆఫ్ యూజర్స్ వరకు తీసుకెళ్లాలనేది వాళ్ళ ఆలోచన. సో ఇది చాలా వలటైల్‌గా ఉంటదనమాట. ఎంత వలటైల్ అంటే వాళ్ళు నిజంగానే ఈ ప్రాజెక్ట్ కోసమే సపోర్ట్ చేస్తే ఈ కాయిన్ వాల్యూ పెరుగుతది. లేదు ఈ కాయిన్ వదిలేసి వాళ్ళు క్యాష్ జెడ్ అనే వేరే కాయిన్ లాంచ్ చేస్తే మనలాంటి యూజర్స్ అందరికీ కూడా
బెనిఫిట్ అనమాట. ఎందుకంటే మనం ఇది ఎలాగా మిస్ అయ్యాం. సో, కొత్త కాయిన్‌ని మనం ఎన్‌కాష్ చేసుకోవచ్చు. అంటే తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కోవచ్చనమాట. ఓకే. సో, మనం దీన్నైతే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. బట్ ఇప్పుడైతే దీంట్లో ఎంటర్ అవ్వడం నా సజెషన్ అయితే ఆహ్, బెస్ట్ డెసిషన్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అంటే $3000 వరకు దీని ఆల్ టైమ్ హై ఉంది. బట్ అయినా సరే ఇది చాలా ఎక్కువ ప్రైస్ అని నేనైతే ఫీల్ అవుతున్నాను. అలాగే మొనారోలో ఎటువంటి బ్యాడ్ న్యూస్ లేదు. బట్ ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హై $540 అలా ఉంటది. సో, దానికి దగ్గరలో ఉందన్నమాట. సో, ఈ 2 ఆల్రెడీ పెరిగిపోయినాయి. ఆల్రెడీ ఎప్పటినుంచో స్టాండర్డ్‌గా ఉన్నాయన్నమాట. ఇవి ఇంతకు మించి ఇక్కడి నుంచి 1x, 2x తప్ప అంతకన్నా మహా అయితే 5x వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది తప్ప అంతకన్నా పెద్ద మూవ్‌మెంట్ అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నాను. సో, ఓకే. సో, నెక్స్ట్ ఈ కేటగిరీలో ఈ ప్రైవసీ కాయిన్స్‌లో ఏవి ఈ అన్ వీటి అంత లీడర్స్‌గా ఎదిగే ఛాన్స్ ఉంది అని నేనైతే రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశానండి. సో, ఎందుకు ప్రైవసీ కాయిన్స్‌ని నేను ఎక్కువ టార్గెట్ చేశాను అంటే విటాలిక్ అనే ఆయన ఎవరైతే ఇథీరియం ఫౌండరు, అలాగే చాలామంది బ్లాక్ చైన్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రైవసీ కాయిన్స్ పైన ఎక్కువ ప్రైవసీ దానిపైన ఎక్కువ ఫోకస్ ఉందన్నమాట ఈ 2 ఇయర్స్‌లో. సో, ఇందులో ఖచ్చితంగా ఈ జెడ్ క్యాష్, ఎక్స్ఎంఆర్ లాగా ఏదో ఒక కాయిన్ అయితే బయటకొస్తదన్నమాట. ఆ కాయిన్ ఏంటి అనేది నేను చెప్పలేను. బట్ నాకు కొన్ని కాయిన్స్ అనిపించాయి. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. అవి ఈ ప్రైస్‌కి రీచ్ అవ్వడానికి చాలా పాసిబిలిటీ ఉందన్నమాట. ఆ ప్రాజెక్ట్స్ ఏంటన్నది ఇప్పుడు చెప్తాను మీకు. సో, అందులో ఫస్ట్ కేటగిరీలో ఉన్నది ఎనిగ్మా, ఈఎన్ఎక్స్. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ సండే మనం ఏఎంఏ ఎవ్రీ వీక్ సండే టెలిగ్రామ్‌లో ఏఎంఏ కండక్ట్ చేస్తానండి. సో, టెలిగ్రామ్ లింక్ కిందన పెడతాను. సో, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి క్రిప్టో డౌట్స్ ఉన్నా అలాగే ఆన్‌లైన్ ప్లస్‌లో ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి, ఎలా జాయిన్ అవ్వాలి, ఏ డౌట్ ఉన్నా సరే అడగొచ్చండి. డైరెక్ట్‌గా నేను మైక్ ఆన్ చేస్తాను. సో, అందులో నేను ఆల్రెడీ చెప్పాను. అప్పుడు ₹9 ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్న $0.25 అంటే మీకు ఆల్మోస్ట్ ₹22 వరకు వెళ్ళిందనమాట. ఇప్పుడు ₹17, ₹18 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో, ఆల్రెడీ 1x అయిపోయిందనమాట 1 వీక్‌లో. ఓకే. ఇప్పుడు కొంచెం డంప్ వచ్చింది. సో, ఎవరైనా ఎంట్రీ తీసుకోవాలంటే పర్ఫెక్ట్ టైమ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. సో, ఇది ఎనిగ్మా. ఈ ఎనిగ్మా ఇథీరియం చైన్ పైన ఉన్న ప్రైవసీ కాయిన్ అనమాట. సో, ఇది ఎవరు మిస్ అవ్వద్దు. దీన్నైతే ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇది ఈ రేంజ్‌కెళ్ళాల్సిన కాయిన్ అనమాట. ఓకే. సో, ఇందులో ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. సో, ఎవరైతే మిస్ అవ్వకండి. ఎనిగ్మా అనేది 100 మిలియన్ మాత్రమే సప్లై. ఇందులో ఎంత సప్లై బర్న్ అవుతది అనేది మనం చెప్పలేం. సో, లాస్ట్‌లో ప్రైస్ చార్ట్ చూపిస్తాను. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రైస్ చార్ట్‌లో మీకు అర్థమవుతదనమాట ఎంత పొటెన్షియల్ ఉంది వీటికి అని. అలాగే నెక్స్ట్ ఎక్స్ సిరీస్. ఓకే. ఎక్స్ సిరీస్ కాయిన్ అనేది యాక్చువల్‌గా పంప్ డాట్ ఫన్‌లో వీళ్ళు లాంచ్ చేశారు ఈ కాయిన్. బట్ ఇది ఒక లేయర్ 1 బ్లాక్ చైన్. బట్ వీళ్ళేంటంటే ముందుగా కమ్యూనిటీని గెయిన్ చేయడం కోసం వీళ్ళేం చేశారంటే పంప్ డాట్ ఫన్‌లో 1 బిలియన్ సప్లై పెట్టి లాంచ్ చేశారనమాట. వీళ్ళ హోల్ కాన్సెప్ట్ ఏంటంటే లేయర్ 1 బ్లాక్ చైన్ తీసుకురావాలి ప్రైవసీ కేటగిరీలో. ఓకే. సో, ఇది వీళ్ళ టార్గెట్. సో, ఇందులో వీళ్ళ స్ట్రక్చర్ అయితే నాకు నచ్చిందండి. ఎందుకంటే మొత్తం వీళ్ళ మెయిన్ నెట్ సప్లై వచ్చేసి అంటే మెయిన్ ఎక్స్ సిరీస్ కాయిన్ వీళ్ళ సింబల్ ఏంటంటే ఎక్స్ఆర్ఎస్. ఓకే. ఎక్స్ఆర్ఎస్ కాయిన్ యొక్క టోటల్ సప్లై 700 మిలియన్. 700 మిలియన్‌లో 500 మిలియన్ మనం బిట్ కాయిన్ లాగా మైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. బిట్ కాయిన్ లాగా మాత్రమే మనం మైన్ చేసుకోగలం. మీకు అది మైనింగ్ కూడా చూపిస్తాను. సో, ఇది వాళ్ళ మైనింగ్ కమాండ్ సెంటర్ అనమాట. సో, ఇదేంటంటే ఇక్కడ ఆల్రెడీ నిన్న కాయిన్స్ అయితే మైన్ అయినాయి. టెస్ట్ నెట్ అలా నడుస్తుంది ప్రెజెంట్. సో, ఇది మెయిన్ నెట్‌కొచ్చినప్పుడు మనకి ఇక్కడ మైనింగ్ అనేది వస్తదనమాట. ఇదేంటంటే వీళ్ళు చెప్పేదేంటంటే బిట్ కాయిన్ రేంజ్‌లో దీని మైనింగ్ ఉంటదనమాట. అంటే ఈ 500 మిలియన్ కూడా ఓవర్ 100 ఇయర్స్ పడతదనమాట. ఈ 500 కాయిన్స్ మైన్ అవ్వాలి అంటే. సో, రిమైనింగ్ 200 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పంప్ డాట్ ఫన్‌లో 1 బిలియన్ ఉంది కదా సప్లై. దాన్ని డివైడెడ్ బై 5 అంటే మీరు పంప్ డాట్ ఫన్‌లో 10,000 కాయిన్స్ కొన్నారనుకోండి. డివైడెడ్ బై 5 అవి అందులో ఆ కాయిన్స్ మాత్రమే అంటే 2500 కాయిన్స్ మాత్రమే మీకు మెయిన్ నెట్ కాయిన్స్ ఎక్స్ఆర్ఎస్ మెయిన్ నెట్ కాయిన్స్ ఇస్తారనమాట.
సో మొత్తం 500 కాయిన్స్‌లో 200 కాయిన్స్ ఇప్పుడు మనం కొనుక్కోగలం. 200 మిలియన్ మాత్రమే 200 మిలియన్ మాత్రమే మనం కొనుక్కోగలం. మిగతావి 500 మిలియన్ కాయిన్స్ కూడా 100 ఇయర్స్‌లో మనం మైన్ చేసుకోగలం అన్నమాట. సో మైనింగ్ కూడా మొబైల్‌కైతే ఇస్తారు అని గ్యారంటీ లేదంట. సో ఓన్లీ కంప్యూటర్‌లో మాత్రమే మైనింగ్ చేయగలమంట. సో ఇది ఎందుకో నాకు అంటే అయితే అటర్ ఫ్లాప్ అవుతది. లేదంటే మంచి సక్సెస్ అయితే అవుతది. బట్ చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉంది. ఒక్కసారి దీన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. బట్ నేనైతే ఫినాన్షియల్ అడ్వైజ్ అయితే చెప్పట్లేదు. ఇది అంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. ఇది అంతా కూడా మీకు నాలెడ్జ్ ఇవ్వడం కోసమే తప్ప దీంట్లో దిగిపోమని అయితే నేను చెప్పట్లేదు. సో ఈ విషయాలన్నీ అర్థం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ బ్లేమ్ చేయడం చాలా మందికి అలవాటు. సో అలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను నాలెడ్జ్ ఇవ్వడానికి మాత్రమే ఈ ఛానల్ పెట్టాను. సో నాలెడ్జ్ లాగే తీసుకోండి తప్ప ఫినాన్షియల్ అడ్వైజ్ లాగా మాత్రం తీసుకోవద్దు. ఓకే. సో నెక్స్ట్ ఇంకో కాయిన్ ఏంటంటే జామా. జామా అనేది ఇంకా లిస్ట్ అవ్వలేదండి. లిస్ట్ అవుతది. ఓకే. ప్రీ సేల్ కూడా ఉంది. బట్ లిస్ట్ అవుతది. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. సో ఎలా అయితే ఎనిగ్మా ఎలాగైతే పెద్ద ప్రాజెక్టో అలాగే ఇది కూడా అలాగే పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. సో ఇది దీన్ని ట్విట్టర్‌లోకెళ్ళి చూసినా మీకు తెలుస్తదన్నమాట. అండ్ వెబ్‌సైట్‌లోకెళ్ళి చూసినా తెలుస్తది. సో వీళ్ళు ఫస్ట్ అయితే ఇథీరియం బ్లాక్ చైన్ ఏదైతే లాంచ్ చేస్తారు. పర్పెచువల్ కాయిన్ అయితే ఆల్రెడీ లాంచ్ అయింది. $0.9 నుంచి $15 మధ్యలో ట్రేడ్ అవుతుంది. బట్ స్పాట్‌లో ఉన్నది మాత్రమే మనం కొనాలి. సో స్పాట్ ఇంకా ట్రేడింగ్ 21న ఈ నెల 21న లాంచ్ అవుతదన్నమాట. ఓకే. మెయిన్ నెట్ అనేది ఇయర్ ఎండ్ లోపు 2026 ఎండ్ లోపు లాంచ్ అవుతది. ఓకే. సో ఇవి ప్రైవసీ కాయిన్స్. సో ఇప్పుడు మనం ప్రైస్ ఎంత వరకు వెళ్తది? వీటి టోటల్ సప్లై ఏంటి? వీటిలో ఫ్యూచర్ ప్రైస్ ఎలా ఉంటది? కరెంట్ ప్రైస్ ఎలా ఉంది అన్నది మనం చూద్దాం. సో ఇది ఓవరాల్‌గా ప్రైస్ సమ్మరీ అన్నమాట. జెడ్ క్యాష్, ఎక్స్ఎంఆర్ ఈ 2 కూడా సప్లై అనేది చాలా తక్కువ అండి. బిట్‌కాయిన్ కన్నా తక్కువ. సో ఈ రెండాట్లకి ఈ ప్రైస్ ప్రెజెంట్ 34,000 జెడ్ క్యాష్ ఉంది. 40,000 ఏమో ఎక్స్ఎంఆర్ ఉంది. సో ఇది అయితే మాక్సిమం ఈ ప్రైస్ రేంజ్‌కి అయితే రీచ్ అవుతదని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఇందులో పెట్టడం అనేది సేఫ్ లాగా అంటే ఎక్కువ రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేని వాళ్ళు ఇందులో పెట్టుకోవచ్చు. లేదు మాకు లైఫ్ చేంజ్ అయ్యేంత కావాలి అంటే మాత్రం ఇదే కేటగిరీలో ఉన్న ఎక్స్ఎన్ఎక్స్, ఈఎన్ఎక్స్, ఎక్స్ సిరీస్, జామా ఈ మూడాటిల్ని కొంచెం మీరు కన్సిడర్ చేసుకొని రెగ్యులర్‌గా అప్డేట్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఓన్‌గా రీసెర్చ్ చేసుకుంటే చాలా ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మార్కెట్‌లో చాలా కాయిన్స్ ఉన్నాయి. సో వాటిలో నేను ది బెస్ట్ కాయిన్స్‌ని ఏవైతే కాయిన్స్ ఇంకా అండర్ వాల్యూలో ఉన్నాయో, ఏవైతే కాయిన్స్ ఎవరి దృష్టిలో ఇంకా పడలేదో అన్న కాయిన్స్‌ని నేను తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే సో ఇలాంటి ప్రయత్నాన్ని మీరు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అంటే నాకు చేయాల్సింది మీరు ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత ఎక్కువ మందికి వీడియో అయితే షేర్ చేయండి. ఓకే. సో ఇది ఓవరాల్‌గా నేను ప్రైవసీ కాయిన్స్ కోసం చెప్పాలనుకున్నది. సో నెక్స్ట్ వీడియోలో ఆన్‌లైన్ ప్లస్‌లో 1 మిలియన్ రివార్డ్ ఎవరెవరికి వస్తది? అలాగే ఆన్‌లైన్ ప్లస్‌లో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలన్నది వీడియో చేస్తాను. తర్వాత ఏ కాయిన్స్ కోసం చెప్తాను. తర్వాత ఆర్‌డబ్ల్యూఏ కాయిన్స్ అలాగే పర్పెచువల్ డెక్స్‌లో ది బెస్ట్ కాయిన్స్ ఏంటి అనేది పర్పెచువల్ డెక్స్ అనేది కూడా చాలా మంచి నెరేటివ్ అండి. చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి ప్రైజులు. సో ఆ కాయిన్స్ కోసం కూడా చెప్తాను. ఎవరు మిస్ అవ్వద్దు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అలాగే మన ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.